నమస్తే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన మాట్లాడింది ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేట కోనసీమలోని కొబ్బరి చెట్లన్నీ కూడా మండ్యాలుగా మారిపోయినాయట. మొత్తం దిష్టి తగిలిందట తెలంగాణ వాళ్ళది. హౌ డేర్ యూ టు సే పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు? తెలంగాణ వాళ్ళు గనక నిజంగా ఉదార స్వభావాలు కాకపోతే ఒక్కడన్నా హైదరాబాద్ బతకగలుగుతాడా? మీలాంటి సినిమా హీరోలు ఒక్కొక్కడు వచ్చేసి 100 ఎకరాల లోపల స్టూడియోలు కట్టి రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, నాచారంలో ఎన్టీ రామారావు గారి స్టూడియో ఇవన్నీ కట్టి, రామకృష్ణ స్టూడియో ఇవన్నీ కట్టుకున్నారు. ఈనాడు రామోజీరావు గారు అయితే దాదాపు ఫిల్మ్ సిటీని 3000 ఎకరాలు పెట్టుకున్నాడు. తెలంగాణ వాళ్ళు ఎంత ఉదార స్వభావంతో ఉన్నారు. అంతా మా వాళ్ళే, మా సోదర సమానులు అనుకునే కదా అక్కున చేర్చుకుంటే మీరు మాట్లాడే మాటలు ఇవా? తెలంగాణలో దిష్టి తగులుతాది. మీ దిష్టి తగిలి కాదా? మీ యొక్క వంచనకు గురే కదా 60 ఏళ్ళ తెలంగాణ గోసపడ్డది. తెలంగాణ లోపల ఆత్మాభిమానం కోసం మా పాలన మాకు కావాలంటూ ఉద్యమం చేసి పెట్రోల్ మీద పోసుకొని ఎంతో మంది విద్యార్థులు త్యాగఫలితం కాదా? ఉద్యమాన్ని నువ్వు ఇప్పుడు కించపరిచినట్లు కాదా? తెలంగాణ ప్రజానిక నువ్వు కించపరుస్తావా? తెలంగాణ ప్రజలు కనుక నిజంగా దిష్టి తగిలి ఆ కుళ్ళు స్వభావంతో ఒక్కడ హైదరాబాద్ బతుకుతారా సీమాంధ్రులు? నీ ఫామ్ హౌస్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్? హైదరాబాద్లో లేదు. ఎక్కడ పుట్టినావు బిడ్డ? నువ్వు ఎక్కడికి వచ్చి బతుకున్నావు? తెలంగాణలో బతుక్కుంటూ, తెలంగాణ ఉంటూ, తెలంగాణలో 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకుని తెలంగాణ విధమే ఈ విధంగా ఆక్రోశం వెళ్ళగక్కుతావా? అప్పుడు ఉద్యమ టైంలో కూడా ఒకసారి పిచ్చి పిల్లల మాట్లాడితే కేసీఆర్ గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ కాదురా వై, నువ్వు పావలా కళ్యాణ్ తునకలైపోతావు బిడ్డ అంటే పారిపోయినావు. మళ్ళీ ఇవాళ అయితే తోకలేస్తా ఉంది డిప్యూటీ సీఎం అయినా అని. అసలు నీ బలం ఏంట్రా బాబు? లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి 2 సీట్లలో పోటీ చేసి 2 ఓడిపోయినావు. నీకు బలం ఉన్నది. నీ పావల బలానికి ఆ ముప్పావల బలం తెలుగుదేశం బలం తోడైతే ఇవాళ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయి నేనే పెద్ద వీరుని నువ్వు విర్రవిగుతున్నావు. నీ బలం ఏందో తెలుసా? 0 బై 2 సీట్లలో ఓడిపోతారా ఎవడన్నా? 2 సీట్లలో ఓడిపోయిన వ్యక్తి ఇవాళ తెలంగాణ మీద మాట్లాడేంత గొప్పడువా నువ్వు? బిడ్డ నాలుక కోస్తాం బిడ్డ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడితే తెలంగాణ వాళ్ళకు దిష్టి కొట్టిందంటావు. తెలంగాణ వాళ్ళు ఎంత ప్రేమ ఆప్యాయత ఇల్లేని తెలుసా? తెలంగాణ ఏరియా మా ఇళ్ళకి ఎవరైనా వస్తే ఏ ప్రాంతం కూడా రాని బిడ్డ అన్నం తిను అని కూర్చోబెట్టి నడింట్లో కూర్చోబెట్టి అన్నం పెడతారు. మీ ఏరియాలో మీ ఇళ్లలోకి వస్తే వాని కులం ఏంది, వాని మతం ఏంది, వాని కథ ఏంది, వాని హోదా అని తెలుసుకుని భోజనం పెడతారు. నేను అంత ఇన్ డీటెయిల్గా బోదలుచుకోవాలి. అంటే వ్యక్తిత్వం, తెలంగాణ వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లుంటుందని చెప్తున్నాను నేను. తెలంగాణ వాళ్ళ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? ఇటువంటి హౌలాగాన్ని, ఇటువంటి సైకోని తీసుకొని ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాలి. ఏం నాయన ఈయన దొరికిడానికి డిప్యూటీ సీఎం చేస్తానికి ఈయన బలం ఎంత, ఆయన కెపాసిటీ. లాస్ట్ టైం 2 సీట్లలో ఓడిపోయినాడు. ఏదో జుంపాలు పెట్టుకుని ఇట్లా ఊపుకుంటా పెద్ద ఒక కమ్యూనిస్ట్ లీడర్ లాగా కూడా పోతాడు. మళ్ళీ రైటిస్ట్లా బీజేపీలో కాలు పట్టుకుంటాడు. ఒక విధానం లేదు, ఒక పారు లేదు. నీకే దిష్టి తగిలి నీ మొదటి 2 పెళ్లిళ్ళు పెటాకులైనాయి. ఆ వైజాగ్ అమ్మాయిని మోసం చేస్తేవి, ఆ ఇంకో సినిమా హీరోయిన్ మోసం చేస్తేవి, 2 పెళ్లిళ్ళు పెటాకులు చేసుకుంటేవి, 3వది ఆ విదేశీ వనిత కాకేం అర్థం కాదు ఈ తిక్కలోని నిన్ను భరిస్తా ఉంది. నీకు ఏ దిష్టి తగిలి 2 పెళ్లిళ్ళు పెటాకులైనాయి నీకు? పిచ్చి ప్రాంతాల్లో మాట్లాడకు. తెలంగాణ ఒక ప్రాంతం మీద విద్వేషాన్ని ఎప్పుడు కూడా తెలంగాణ వాదులు మిమ్మల్ని సోదర సామాన్లుగా భావించుకున్నారు, మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. గత 10 ఏళ్ల పాలన లోపల కేసీఆర్ గారు సీమాంధ్రులకు చిన్న ఏమాత్రం అసౌకర్యం కలగకుండా జాగ్రత్త కాపాడుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాపాడుకో ఉంది. మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే. అటువై జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీ అని అంటావు, ఆయనతో పెట్టుకున్నావు. ఇటు వచ్చి కేసీఆర్తో పెట్టుకున్నావు. ఇద్దరు మధ్య శాండ్విచ్ అని నలిగిపోతావు బిడ్డ, ఆగమైపోతావు. నువ్వు పెద్ద తిక్కలోడి ఉన్నావు. నువ్వు డిప్యూటీ సీఎం ఏందే బాబు? నిన్ను చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇటువంటి వాడికి డిప్యూటీ సీఎం పదవి అవసరమా అని. తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్, పావలా కళ్యాణ్, నోరు జాగ్రత్త. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నీ రాజకీయ దగులుబాజు రాక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అమాయక ప్రజలు నీ నమ్మిరు, నీకు ఓట్లు వేసి గెలిపించారు. నువ్వు ఎట్లయినావు ఆ డిప్యూటీ సీఎం అయినావు. అది మీ ప్రాంతం సంబంధించిన. తెలంగాణ మీద పిచ్చి మాటలు మాట్లాడకు. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ.